బ్రహ్మకుమారి మెడిటేషన్ కేర్ ఆఫ్ అడ్రస్. మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, కొన్ని యోగా సెంటర్లు ఉన్నాయి, కొన్ని దొంగ బాబాలు. ఒక పూజ ఉంటుంది, ఆ పూజకి ఒక అమ్మాయి కావాలి, వర్జిన్ అమ్మాయి కావాలి, ఇంత అమౌంట్ అయినా పే చేస్తాము, ఫస్ట్ ఆమె వచ్చి మా ముందు న్యూడ్గా నిలబడాలనేటివి కొన్ని. ఇప్పుడు ఈ బ్రహ్మకుమారి అన్న సంస్థ అసలు దేని గురించి నడిపిస్తున్నాడు, వీళ్ళ అమ్మాయిలను ఎందుకు జాయిన్ చేసుకుంటారు? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం పేరు మార్చుకొని లేడీస్ని ముందర పెట్టి అతను వెనక నుండి నడిపించిండు. అతని ఎజెండా మాత్రం భారతీయ సనాతన ధర్మాన్ని, హిందువుల సంఖ్యను తగ్గించాలని అతని యొక్క ఎజెండా. భార్యాభర్తల సంబంధం అంట అపవిత్రమైన సంబంధం అంట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ పుట్టింది వాళ్ళ అమ్మ నాన్న, మరి భార్యాభర్తల సంబంధం ఉంటేనే కదా పుట్టిర్రు.